హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే పక్కనేనండి మా చెల్లాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. మా ఇంటి పక్కనే చెల్లాళ్ళలో నిన్న సోఫా సెట్స్ అవి తెచ్చుకున్నారనమాట అండి. డైనింగ్ టేబుల్ అవి తెచ్చుకున్నారు. చూద్ది కానీ రాక అనేసి అని అంటే చూడడానికి అనేసి వచ్చానమాట. మా చెల్లాళ్ళ ఇల్లు అయితే ఇదిగోండి, పైన సీలింగు ఈ మోడల్ చేయించుకున్నారు. ఇది కూడా కొత్త హౌసేనండి. చెల్లి సోఫా సెట్లు అవి చూద్దిగానంటే వచ్చానమాట. మీకు చూపిద్దాం అనిపించింది. ఎలా ఉన్నాయో ఏంటో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా చూడండి, రాజమండ్రి నుంచి తీసుకొచ్చారనమాట. నిన్ననే తెచ్చారండి ఇవి 2 చైర్స్లా ఉన్నాయన్నమాట అండి. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నదనమాట అండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇవి 2, ఇది ఒకటి అనమాట అండి. టీవీ వచ్చేసి ఇదండి టీవీ. ఈ గడియారం చూడండి మోడల్గా ఉంది. మా చెల్లెళ్ళ ఇంట్లో మీకు చూపిస్తాను. తన బెడ్రూము, తన కిచెన్ కూడా చూపిస్తానండి మీకు నేను. ఈ సోఫా సెట్లు చూపించేశాను కదా. డిన్నర్ సెట్ కూడా తీసుకున్నారు. భోజనం టేబుల్ అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో హాల్లో పెట్టారనమాట. కిచెన్కి దగ్గరలో పెట్టారండి. అసలు అమ్మో సూపర్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. మా చెల్లి పేరు వచ్చేసి నాగమణి అండి. మణి ఎక్కడ తీసుకున్నారా? రాజమండ్రేనా? అదే నేను అదే అనుకున్నాను. 4 చైర్స్ వచ్చినాయి అమ్మా. చాలా బాగుంది. గ్లాస్ ఇచ్చాడే, ఇది గ్లాస్ వచ్చిందన్నమాట. దీని మీద ఇది పూలకుండి పెట్టాగా సూపర్గా ఉన్నది అనమాట. చాలా బాగున్నది ఇది. బెడ్రూమ్ అయితే చూపిస్తానండి మా చెల్లెలది. ఇంకో ఫ్రిడ్జ్ ఏమో ఇక్కడ పెట్టుకున్నారనమాట. బెడ్రూమ్లోకి వెళ్దాం. నేను లైట్ వేస్తాను లేరా. బెడ్రూమ్లో సీలింగ్ కూడా చాలా బాగున్నది మణి. వేసాను రా. ఏసీ ఇటువైపు గోడకు పెట్టుకున్నారనమాట అండి. ఏసీ పెట్టిన గోడకి కలర్ చక్కగా పింక్ వేసారు కదా, చాలా బాగున్నది అనమాట బెడ్రూమ్ అయితే. ఇది ఫ్యాను రిమోట్ సిస్టమే కదా మణి? ఫ్యాను రిమోట్ సిస్టమ్ కదా అంటున్నాను. అదే మొన్న చెప్పావు కదా. అయితే ఇది మంచం సైజ్ వచ్చేసి 6'6" అనమాట అండి. కింద మోడల్ చూడండి ఇలా ఉంది మంచానికి. మా చెల్లి వాళ్ళ ఆయన గారు జాబ్ అనమాట అండి. జాబ్కి వెళ్ళారు. 2 పిల్లలు అనమాట. పాప బాబు కాలేజీకి వెళ్ళిపోయారు అనమాట. గోల్డీ డాడీ అనమాట అండి పేర్లు వచ్చేసి. ఇదిగా చూడండి, మంచం డిజైన్ కూడా చాలా బాగున్నది కదండి. 6'6" సైజు సూపర్గా ఉంది. బెడ్ అయితే లైట్లు అయితే ఆఫ్ చేసుకుందాం. ఇటువైపు ఏమో సెల్ఫ్లు ఇలా వచ్చినాయి అనమాట అండి. మరి బట్టలు పెట్టుకోవాలి కదా, ఇలా సెల్ఫ్లు వచ్చినాయి. మీకైతే ఇప్పుడు నేను కిచెన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్కి దగ్గరలో ఫ్రిడ్జ్, కిచెన్కి దగ్గరలో ఉన్నదన్నమాట అండి. ఇవి 2.
మా చెల్లెలు చూడండి వాటర్కి ప్యూరిఫై అనమాట, ఇది కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే మనకి పద్దాక మనం వాటర్ అయితే కొనికి తెచ్చుకోలేం కదండి. కొన్న వాటర్లో కొన్ని పౌడర్లు కలుపుతారు కదా, అందుకని మనం ఇది పెట్టుకోవడం చాలా మంచిది. ఇది కిచెన్ అనమాట. కిచెన్ రూమ్కి వచ్చేసి ఈ టైల్స్ వేసుకున్నారు చెల్లెళ్ళు. చాలా బాగున్నది కదండి. కిచెన్ టైల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకో కిందేమో ఈ టైల్స్ వేసుకున్నారనమాట. ఈ సెల్ఫ్లు అయితేనేమో ఇక్కడ సెల్ఫ్లు ఇలా పెట్టుకుందనమాట. మనకు కప్పులు గ్లాసులు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటాయని. మీకు ఎలాగో సోఫా సెట్స్ అవి చూడడానికి వచ్చాను కదా అనేసి మా చెల్లి వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తున్నాను అనమాట అండి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నాకైతే ఈ కొత్త సెట్లు కదా, నిన్నే వచ్చినాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చైర్స్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయో. చైర్స్ మోడల్లో చాలా బాగున్నాయి. నిన్న నుంచి పిలుస్తుంది రాక్క చూద్దిగానక్క రా అనేసి, నాకు పిల్లలతో కొంచెం కుదరగా రాలేదు, ఇప్పుడు వచ్చాను అనమాట. హాల్లోని అటువైపు సీలింగ్ చూపించాను కదండి మీకు, నేను ఇటువైపు చూపించలేదు. అందుకని అనేసి చూడండి ఇటు నుంచి కూడా చూపిస్తున్నాను. ఇదండి హాల్లో మోడల్ వచ్చి సీలింగ్. ఇంకో చూడండి రోడ్డు పక్కనేనమాట ఇల్లు. చూడండి మా ఇల్లు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే ఇదనమాట మా ఇల్లు. మా అత్తయ్య గారు ఎదుగో రొయ్యలు మెత్తల్లో తీసుకుంటుంది ఆవిడ. ఇంటికైతే వెళ్ళిపోతాను నేను. లేకపోతే చేపలు తీసుకుంటున్నావా? రొయ్యలా? ఎన్ని? ఇంకొక ఆవిడ వస్తుంది, మీరు కొత్తగా వస్తున్నారా? ఇంకొక ఆవిడ మేరమ్మ. ఆ రొయ్యలు తీసుకున్నావా? ఎండు చేపలు. అదేలే ఎండు చేపలు అనమాట. కోయిలు గురించి చెప్పమన్నారు అయితే. సరేలే అయితే. ఇప్పుడు ఈ వచ్చే శనివారం, ఈరోజు మంగళవారం కదా, ఈ శనివారమా? సరే. నువ్వు జాతకాలు ఫుల్గా మొబ్బేసేసింది. వద్దా జాగ్రత్త. బస్సు అరగంటకే ఉందిగా. అదిగో చినుకులు స్టార్ట్ అయిపోయి నీ బయలుదేరు. వచ్చేస్తున్నాయి. వర్షం వచ్చేస్తుంది వాన వచ్చేస్తుంది. బాబు తడిసిపోద్ది. అదే వర్షం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది వాన. సో వర్షం వస్తే మనకి